హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ అనమాట. ఈ సోమవారం అనేది ఏంటిది వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఈరోజు రెండవ సోమవారం అనమాట. కొంచెం స్పెషల్ అన్నాను కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము 4కి ఇలా గుడికి అయితే వచ్చేసాము. 4:30 అయిందండి. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చామన్నమాట. మామయ్య, నేను, అత్తయ్య వచ్చామన్నమాట. ఇంకా 366 ఒత్తులు వెలిగించాలనేసి నేను రాత్రి అవన్నీ నానబెట్టేసుకున్నాను అనమాట. అత్తయ్య అయితే ఆల్రెడీ వెలిగించేశారు ఫస్ట్ సోమవారమే. ఇంకా పౌర్ణమి ఉంది కదా, పౌర్ణమికి చేస్తారు. నేను ఇంకా ఫాస్టింగ్ ఉండలేక ఇప్పుడు ఎలాగా ఉంటున్నాను కదా అనేసి వెలిగించాను అనమాట. ఇంకా అక్కడి నుంచి అలా అయిపోగానే ఇంటికైతే వచ్చేసాను. మామయ్య అత్తయ్య అభిషేకానికి ఉన్నారనమాట. నేనైతే వచ్చేసి దాత్విక్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కదండి, అందుకనేసి వచ్చి కొంచెం రైస్ అయితే పెట్టేసి దోశ అయితే వేసేసాను. క్యారెట్ రైస్ అయితే చేసేసాను అనమాట. సింపుల్గా అయిపోతుంది కదా, ఇంకెవ్వరం తినమన్నమాట ఈరోజు నోములు అనేసి. దాత్విక్ వెళ్ళిన దగ్గర నుంచి పనులు అయితే స్టార్ట్ చేసేసాం. ఒకవైపు అయితే గారెలకి పప్పు వేసేసారనమాట గ్రైండర్లో. అలాగే పిండి కూడా మరపట్టించుకొచ్చేసారు బూరెలు చేయడానికి. అలాగే పాకం కూడా పట్టేసి గారెలు వేసేసారు అత్తయ్య అయితే. ఈ లోపల నేను వచ్చేసి ఇంకా జల్లించి ఇవన్నీ కొంచెం బూరెలు అయితే చేస్తున్నాను అనమాట. అత్తయ్య ఫ్రై చేస్తున్నారు. స్టవ్ అనేది ఖాళీ లేకుండా చేస్తూనే ఉన్నామండి ఈరోజు అయితే. ఏంటిదనేది చూస్తూనే ఉండండి. ఇంకా పొంగల్ పెట్టేసి బూరెలు చేసేసామన్నమాట. ఆ తర్వాత పప్పు టమాటా చేద్దామని పప్పు టమాటా పెట్టేశారు ఒకవైపు. ఇంకా అన్నీ అంటే ఫస్ట్ దేవుడికి ప్రసాదానికి అయిపోతే తర్వాత వంటలు చేద్దామనేసి అనుకున్నాము. ఫస్ట్ గారెలు బూరెలు అయిపోయాయి. అలాగే పొంగల్ కూడా చేసేసారు. ఎందుకనంటే గురువుగారు 2ంటికే వస్తా అన్నారన్నమాట, పూజారి గారు. అందుకనేసి ఇవి అయితే ఫస్ట్ చేసేస్తున్నా. ఆ తర్వాత అత్తయ్య ఈరోజు సోమవారాలు వ్రతాలు చేస్తారు కదా, అంటే 21 సోమవారాలు వ్రతం చేస్తున్నారు. అలా చేసేటప్పుడు ఇంకా ప్రసాదం అనమాట, అది నేను ఇప్పుడు తిప్పుతున్నాను కదా, అది ఆ ప్రసాదం అనమాట. గోధుమ రవ్వతో చేస్తారు. ఇంకా ఒకవైపు అత్తయ్య అలా చదువుకుంటూ పూజకి మళ్ళీ లేట్ అవుతుంది కదా, ఆ పూజ కూడా చేయాలి. అది చేసేద్దామని చెప్పేసి అలా చేస్తూ ఇక్కడ వంట చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి ఇస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పప్పు టమాటా చేసేసాను. ఆ తర్వాత పప్పు ఆల్రెడీ ముద్దపప్పు పెట్టేసామన్నమాట. పెట్టేసి ఇంకా పక్కకు తీసేసి మిక్సీ చేసేసాను. ఇంకా దాంట్లోకి వెజిటేబుల్స్ కట్ చేసిస్తే సాంబార్ పెట్టేయచ్చు అనేసి. ఇంకా అయితే నేను వెజిటేబుల్స్ కట్ చేసేసాను సాంబార్లోకి. పప్పు అనేది ఇటువైపు పెట్టేసి ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ సాంబార్కి. ఇంకా అలా ఫ్రై చేసేసి నేను ఇంకా చింతపండు అవన్నీ నానబెట్టలేరు అత్తయ్య. ఇంకా నేను మిగతా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను. ఇంకా అత్తయ్య చారు చూస్తున్నారు. పప్పు అయిపోయింది. ఆ తర్వాత దాని మీద అయితే పచ్చడి పెట్టేశారనమాట. పచ్చడి కోసం వంకాయ టమాటా దోసకాయ పచ్చడి. ఇంకా నేను బెండకాయను కొబ్బరి ఫ్రై అనమాట. దానికోసం బెండకాయలు కూడా కట్ చేసి ఇచ్చేసాను అత్తయ్యకి. ఆ తర్వాత చిక్కుడుకాయ టమాటా చేద్దామని ఇగురు కూరలాగా ఇంకా ఇవి కూడా ఒలిచేసి ఇచ్చేసాను అనమాట. అవి కూడా చేస్తున్నారు. ఇంకా రైస్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ టైం అయిపోతుందని చెప్పేసి పులిహార అయితే కలిపేస్తున్నాను అనమాట. అంటే నైవేద్యంగా పెట్టాలి కదా ఇంకా స్వామివారికి, అందుకనేసి పులిహార కలిపేస్తే అయిపోయినట్లే ప్రసాదాల వరకు. రైస్ ఒకటే బ్యాలెన్స్ అండి, అన్నీ చేసేసినట్లే. ఇంకా పప్పు కూడా మెదిపేసాను అనుకోండి. పప్పుకి పచ్చడికి అన్నిటికి తాలింపు పెట్టేయచ్చు కదా ఒకేసారి అనేసి మెదిపేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్లే. ఇంకా రైస్ మాత్రం అంటే చుట్టాలు వచ్చేటప్పటికి పెట్టచ్చు కదా అనేసి వదిన వాళ్ళందరూ వస్తున్నారు. ఇంకా అప్పుడు పెట్టచ్చు అనేసి అలా వదిలేసామన్నమాట. నెక్స్ట్ అయితే ఇల్లు చూడండి ఎంత మెస్సీగా ఉందో, అసలు మామూలుగా లేదు. నాకు ఒక 15 మినిట్స్ పట్టింది దీనంతా ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేయడానికి. ఇంకా మేము అంతా చేసేటప్పుడు కొంచెం మెస్సీ అయితే అద్విక్ ఇంకొంచెం చేసేసాడు అనమాట. కింద చేసిందంతా వాడే అంతా ఆగమాగం చేశాడు. మేము వంట చేసుకుంటున్నాం కదా వదిలేసామన్నమాట. ఇంకా వాడు ఇష్టం వచ్చినట్లు చేశాడు. ఇంకా అలా చదివేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పూజకి రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ డెకరేషన్ అనేది చేయాలి కదా అనేసి ఫస్ట్ అయితే మాకు పాలీలు కట్టే ఇది ఉందన్నమాట ఆచారం. ఇంకా దానికోసం ఫస్ట్ పాలీలను అయితే తీసి కడిగేసానండి శుభ్రంగా. ఇందాకడే కడిగేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసి పక్కన పెట్టేసానంటే ఈ లోపల ఆరుతుంది కదా, దీనికి అలా కట్టొచ్చు కదా అనేసి అలా పెట్టేశాను అనమాట. తర్వాత దానికి గారెలు బూర్లు కట్టాలన్నమాట. అదే పాలీలు ఉన్నాయి కదండి, దానికి కట్టాలి. అయితే ఇంకా సరేనేసి గుచ్చుతున్నాను. అంటే లెక్క నోములు అయితే కాదులేండి, ఎంత ఇష్టం మన ఇష్టం అనమాట. ఒక్కొక్కరికి అయితే 21 కట్టాలి అలా ఉంటుంది. మాకైతే నార్మల్గా మా ఇష్టం ఎన్నైనా కట్టొచ్చు. నేనైతే 7 కట్టాను. అంటే ఉన్నా సరే అవి బూరెలు అవి జారిపోతున్నాయండి. ఇంకా అందుకనేసి
7 మాత్రమే కట్టానమాట. గారెలు ఒక 7, బూరెలు ఒక 7 దానికి దారానికి వేసేసి గుచ్చేసి కట్టేశాను అనమాట. ఇంకా ఇలా గుచ్చేసి హద్విక్ని అయితే కొంచెం ఫుడ్ అలా ఆల్రెడీ పెట్టేశాను. ఇంకా స్నానం చేయించేసి పడుకోబెట్టేశాను అనమాట. వాడు ఉంటే అస్సలు చేసుకొనివ్వట్లేదు. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ పూజకి బ్యాక్ డ్రాప్ అయితే ఆల్రెడీ కట్టేశారు మా వారు. ఇంకా నేనైతే కింద అంతా డెకరేట్ చేసుకుంటున్నాను. అంటే రెడీ చేయాలి కదా, ఇంకా పంతులు గారు వచ్చేస్తున్నారని ఫోన్ చేశారనమాట. ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. అన్నీ ఆయనకి కావాల్సినవి నాకు గుర్తున్న వరకు నేనైతే అరేంజ్ చేసి పెడుతున్నాను. క్లాత్ అయితే కింద వేసేస్తున్నాను అనమాట. ఆ స్టూల్స్ వేసేసి యాక్చువల్గా నేను ఇంకా కింద చాలా చేద్దాం అనుకున్నానండి, కానీ అస్సలు టైం సరిపోలేదు. వంటలు వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనిపించింది. అంటే ఇక్కడ రెడీ చేయడానికి నేను అనుకున్నట్లుగా చేయలేకపోయాను. ఇంకా సింపుల్గా అయితే పెట్టేశాను కింద. మా వారేమో ఇక్కడ పాలవెల్లి ఉంది కదా, దాన్ని అయితే రెడీ చేస్తున్నారు. అంటే పైన కట్టాలి కదా, మా వారు కట్టేశారనమాట. ఇంకా బంతిపూలు అవన్నీ తీసుకొచ్చారండి, పచ్చివి. అవన్నీ కట్టి అసలు పాలీలకి వేయలేదన్నమాట. కట్టలేదు అసలు. నిన్నటి నుంచి అసలు పని అవ్వట్లేదు నాకు, ఎంత చేస్తున్నా కూడా. ఇంకా మార్నింగ్ అసలు కడదాం అనుకున్నాను, మార్నింగ్ అస్సలు కుదరలేదు. ఇంకా సరే అనేసి ఇలా చేసేస్తున్నాను అనమాట. ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారండి. ఇంకా ఆయనకి ఆల్రెడీ అక్కడ పెట్టాను, ఇంకొన్ని అడిగారనమాట. అవి అందించేస్తున్నాను అనమాట. అందించేసి నేను ఇంకా వెళ్ళాలి, ఫ్రెష్ అయిపోయి వచ్చేసేయాలి. ఆయనకి మళ్ళీ వేరే చోట ఉందన్నమాట, మళ్ళీ పూజ ఫాస్ట్గా రండి అని చెప్పేశారు. ఇంకా ఆయన చేస్తూ ఉన్నారు, ఇక్కడ ప్రీ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తున్నారనమాట. ఇంకా రెడీ చేసేసి గురువుగారు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట పూజ దగ్గరికి. ఇంకా అందరం అత్తయ్య, మావయ్య, నేను, మా వారు. హద్దిక్ అనమాట ఇప్పుడే తెచ్చాడు. వాడికి కొంచెం గారెలు అవి మాత్రం పెట్టేశాను ప్రసాదానికి, అంటే నైవేద్యానికి తీసేసి. వాడు ఇంకా తింటూ ఉన్నాడు ఫోన్ చూస్తూ. ఇంకా మేమైతే ఇక్కడ పూజ అనేది చేస్తున్నాం అనమాట. పూజారి గారు మాత్రం చాలా బాగా చేశారండి పూజ అయితే. ఈసారి రిలాక్స్గా అనిపించింది. అంటే యాక్చువల్గా నైట్ అనుకోండి వాళ్ళు ఫాస్ట్గా చేసేస్తారు, ఎప్పుడు కొంచెం ఎర్లీగా రమ్మని చెప్పాం కదా, అందుకని చాలా రిలాక్స్గా చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే
అంటే నవగ్రహాల పూజ అలా చేయాల్సినవన్నీ చేసేసారు. అంటే నీట్గా అనిపించింది చేయడం కూడా. మీరు కూడా చూడండి ఎలా చేశారనేది. ఇంకా వదిన వాళ్ళందరూ వచ్చిన చుట్టాలు వెనకమలా కూర్చున్నారనమాట. వీడియో తీయమంటే బాగోదు కదా అనేసి తీయమనలేదు. ఇంకా స్టాండ్ బట్టి మా వరకు ఇలా తీసుకుంటున్నాం. ఇంకా చూడండి పూజ అనేది ఎలా జరిగింది. ఆ తర్వాత భోజనాలు అదంతా మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. నవగ్రహ పూజ అయిపోయిన తర్వాత శివయ్యను పెట్టారండి. శివయ్యని పంచామృతాలతో అభిషేకం చేయించారు. ఇలా శివయ్యకి పంచామృత స్నానం అయిపోయిన తర్వాత ఇలా శుద్ధోదక స్నానం కూడా చేపించేసి ఈ విధంగా అయితే గంధం బొట్లు పెట్టి మంచిగా అలంకరించామన్నమాట. శివయ్యకి బిల్వదళాలంటే ఇష్టం కదా, బిల్వదళాలతో కూడా ఈ విధంగా అలంకరించాను. ఆ వెనకమాల కనిపిస్తున్నాయి కదా, అవి మా తోరాలన్నమాట. వాటిని అక్కడే ఉంచేస్తామన్నమాట, పూజ దగ్గర పెడతాం. కొత్తవి మాత్రం కలశం మీద వేస్తామన్నమాట. కొత్తవి కట్టుకుంటాం. ఇంత కొంచెం కూడా పోకుండా ఒక బాక్స్లో అయితే భద్రపరిచి బీరువాలో అయితే ఉంచుతారనమాట మామయ్య ఎప్పుడు కూడా. ఇవైతే మామయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కొన్ని కూడా యాడ్ చేస్తూ, అంటే ఎవ్రీ ఇయర్ యాడ్ చేస్తూ అప్పటి నుంచి ఉన్నాయన్నమాట. ఇవి ఉంటేనే మనం పూజ అంటే ఈ వ్రతం అనేది చేసుకోవాలంట. మా అమ్మ వాళ్ళకైతే లేదులేండి, ఉండాలని నాకు అప్పుడైతే చాలా ఆశగా ఉండేది. ఇంకా నాకు కోరిక మేరకు వచ్చినట్లే అనిపిస్తుంది. ఇంకా ఇలా తోరాలు అయితే కట్టించేస్తారనమాట. పడుకునే ముందలు మాత్రం తీసేయాలి. ఇంకా గుడికి వెళ్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేము ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే ఇంకా ఇంట్లో తీసేసే వెళ్తామండి. ఎందుకంటే పోకూడదంట ఇది, అందుకనేసి తీసేసి మళ్ళీ దేవుడి దగ్గరే ఉంచేస్తాము. ఇంకా ఇలా కట్టేసిన తర్వాత పూజారి గారు అయితే కథ అయితే చదువుతారనమాట. కథ ఒక 2 కథలు అయితే ఉంటాయి దీంట్లో. ఇంకా కథ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అయితే పెట్టేయాలన్నమాట స్వామివారి ముందు. ఇంకా అలా అత్తయ్య అయితే నైవేద్యాలు పెడుతున్నారు. నైవేద్యం తర్వాత మంత్రపుష్పం ఇస్తారు, ఆ తర్వాత ఆశీర్వాదం ఇస్తారు. అంతే, పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఆ తర్వాత అయితే ఇక్కడ దీపదానం ఇస్తే చాలా మంచిదని చెప్పేసి దీపదానానికి అయితే అరేంజ్ చేసాము. బియ్య పిండితో 2, అలాగే ఉసిరికాయ మీద కూడా వేస్తారు కదా, అలా దానం ఇస్తున్నామన్నమాట గురువు గారికి తాంబూలంతో సహా.
ఆ తర్వాత అయితే స్వయం పాకం కూడా అరేంజ్ చేసామండి. అది కూడా ఇచ్చేస్తున్నాం పంతులు గారికి. చాలా మంచిది, కార్తీక మాసంలో ఎంత దానం చేస్తే అంత మంచిదండి. ఇక్కడైతే హద్విక్ గురువు గారికి నమస్కారం చేసుకుంటున్నాడు కాళ్ళకి. నమస్కరించుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అనమాట. అంటే మేము తీసుకోవడం చూశాడు, ఇంకా వాడు తీసుకుంటున్నాడు. గురువు గారు అయితే చాలా మెచ్చుకున్నారనమాట వాడిని. ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య గారి వాళ్ళ పిన్ని గారు అనమాట ఆవిడ, ఇంకా వాళ్ళ కోడళ్ళు అలా అందరూ వచ్చారు. మా వదిన, అన్నయ్య, చిన్న అల్లుడే వచ్చాడనమాట, పెద్ద అల్లుడు రాలేదు. ఇంకా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకా వదిన వాళ్ళకి వెళ్ళిపోవాలన్నమాట. పెద్ద అల్లుడిని తీసుకురాలేదు, ఇంకా లేట్ అవుతుందని భోజనాలు పెట్టేయమంటే పెట్టేశాను అనమాట. ఎర్లీగానే అయిపోయినాయండి పనులు అయితే. ఇంకా ఇదేనండి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.